10 సంవత్సరాలు అనుభవించాడు ఎవడో పవన్ కళ్యాణ్. సో తండేల్ మూవీ స్టోరీ లైన్ ఏదైతే ఉందో పాకిస్తాన్ వాళ్ళకి దొరికిన ఫిషర్మెన్స్కి సంబంధించిన పాయింట్, యాక్చువల్గా ఆ టైంలో వైసీపీ వాళ్ళు వాళ్ళని విడిపించారని మాట్లాడుతుంటే అట్ ద సేమ్ టైం టీడీపీ వాళ్ళు విడిపించాము అనేది వీళ్ళు మాట్లాడుతున్నారు. ఇప్పుడు జనరల్గా ఇది ఒక టాపిక్ అవుతుంది. సో దీని వెనకాల బ్యాక్ స్టోరీ ఏంటి సార్ అసలు? అది నాకు యాక్చువల్గా తెలియదు, కానీ ఇసుక తిక్కట పేడ తిక్కట టైప్ వెళ్తున్నాం. తెలుగుదేశం, వైఎస్ఆర్సీపీ మన ఆంధ్రప్రదేశ్కి ట్విన్ రాష్ట్రాలు పట్టిన దరిద్రపు శనులు. ఓకే, అవి పక్కన పెట్టండి. ఈ క్రియేటివిటీగా కష్టపడి తీసిన ఈ సినిమాకి వాళ్ళని కలపడం ఎందుకు, కానీ ఆ రోజుల్లో జరిగిన నిజ సంఘటనకి హెల్ప్ చేసిన వాళ్ళు అంటున్నారు మేమంటే మేము అనుకున్నారు. అది నిజంగా నాకు తెలియదు మరి ఎవరు చేశారన్నది. అప్పుడు ఎవరు గవర్నమెంట్ ఉంటే ఆ గవర్నమెంట్ సుష్మా స్వరాజ్ గారి దగ్గర తీసుకెళ్ళి ఉంటారు. ఆవిడ బాబు అర్ధంతరంగా పోయింది, అంత త్వరగా పోవాల్సిన ఆవిడ ఏం కాదు. ఐ డోంట్ నో సంథింగ్ హ్యాపెండ్. వాడు మంచి పొజిషన్ ఇచ్చారు. యాక్చువల్గా అయితే వాజ్పేయి సపోర్ట్ ఉన్న వాళ్ళకి ఎక్కువ మందికి మోడీ గారు ఇవ్వలేదు, కానీ ఆవిడకి ఇచ్చారు. అలాగే ఇద్దరు ఫైనాన్స్ మినిస్టర్ కూడా ఆయన ఉన్నారు, ఆయనకి ఇచ్చారు, ఆయనే పోయారు. వీళ్ళిద్దరికి ఇచ్చారు, ఇద్దరు పోయారు యాక్చువల్గాను. కాకపోతే ఇది నిజంగా జరిగింది. అది ఎవడ సపోర్ట్ చేస్తే అమ్మాయి ఆవిడ చేయాలి కదా. ఇంటర్నేషనల్ అఫైర్స్ అవేమో చెప్తే కూడా వినేటట్టు ఉండాలి. వీళ్ళ పెద్ద క్రైమ్ అందులో డైలాగ్ కూడా ఉంటుంది. అందులో వీళ్ళు క్రిమినల్స్ కాదు, వాళ్ళ యొక్క సరిహద్దులు దాటి సముద్రంలో వెళ్ళడం వల్ల పట్టుకున్నారని అంటారు తప్పితే వాళ్ళు వీఆర్ నాట్ క్రిమినల్స్ అని 2-3 సార్లు అంటారు డైలాగ్స్. అది బాగానే పెట్టాడు. 2-3 సార్లు వాళ్ళు క్రిమినల్స్ ఎలాగవుతారు? ఓన్లీ వేటకు వెళ్ళిన మత్స్యకారులు అంతే, అంతేగాని స్మగ్లింగ్ చేస్తే క్రిమినల్స్ అంటారు. కానీ అవి చేయలేదు. దెర్ ఈజ్ నథింగ్ ఇన్వాల్వ్డ్ అబౌట్ స్మగ్లింగ్. సో అవి కాకుండా మేము క్రిమినల్స్ కాదని అది ప్రస్ఫుటంగా చెప్పారు. దానికి తెలుగుదేశం వాళ్ళు హెల్ప్ చేస్తే ఎవడు హెల్ప్ చేస్తే వీళ్ళకి ఎంత వచ్చేస్తే ఇప్పుడు 2 షేకీ పొజిషన్లు ఉన్నాయి. ఈ మధ్యన అతని యొక్క అరాచకాలు పెరిగిపోయినాయి అని పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు వీళ్ళందరూ చెప్పడం బట్టి వాళ్ళు గెలిచారు. వీళ్ళు గొప్పవాళ్ళని కాదు, 100 సార్లు చెప్తున్నాను. వీళ్ళు చాలా గొప్పవాళ్ళు. వీళ్ళ తల మీద చాలా మంచి క్రెడిషియల్ ఉన్న కిరీటాలు ఉన్నాయి. అవి నేను ఒప్పుకొని వాట్ డు దే హ్యావ్? అందుముందు మరి 23 సీట్లు ఎందుకు వచ్చింది మీకు చంద్రబాబు నాయుడికి? ఇతని మీద ఉన్న దరిద్రమైన బ్యాడ్ వలన 11 సీట్లతో అయిపోయి 70 అయిపోయి ఇంకెతను చీఫ్ మినిస్టర్ వస్తే మోస్ట్కు ఇక రాష్ట్రం బాగుపడదు అనే లెవెల్కి పట్టుకొచ్చారు. వాళ్ళు బ్యాడ్ చేశారు. అది కరెక్టే అనుకుని అందరూ ఓటు వేసారు. ఏం చేస్తారు? ఇప్పుడు వాలంటీర్లు ఉన్నారు, ఇతను 5,000 ఇచ్చాడు. సంథింగ్ ఈజ్ బెటర్ దెన్ నథింగ్. ఊళ్ళో బ్యావర్స్గా తిరిగిపోదు ఒక 5,000 వస్తుందని చెప్పేసి వచ్చేవాడు. 5 నేను 10 ఇస్తానట. 5 లేదు 10 లేదు. ఈయన ఏది ఇవ్వట్లేదు. నెక్స్ట్ ఇయర్ గవర్నమెంట్ పడిపోతుంది. పడిపోతే ఏముంటుంది? మళ్ళీ జగన్ను నేను 100 సార్లు చెప్తున్నాను, జగన్ పవన్ కళ్యాణ్ కలిసి పవన్ కళ్యాణ్ ఫామ్ చేస్తాడు గవర్నమెంట్. ఇంక వీళ్ళు రారు, వీళ్ళు అంతే. ఇది వీళ్ళ దగ్గర డబ్బులు లేవు. మోడీ గారు ఇస్తున్నాడు నటిస్తాడు కానీ ఇవ్వడు. చంద్రబాబు నాయుడుకి డబ్బులు ఇవ్వడు, ఇస్తున్నట్టు నటిస్తారు అంతే. మీకు అర్థమైందా? ఒక లెవెల్ వరకే ఇస్తారు. ఢిల్లీ ఎలక్షన్ అయ్యే వరకునే ఇలా ఉంటారని చెప్పినా ఢిల్లీ యొక్క రూపురేఖలు మార్చేస్తారు. వాళ్ళ నయానో భయానో బళ్ళు ముంచో మొత్తాన్ని గెలిచారు. కేజ్రీవాల్ కూడా 2-3 డైలాగులు అంటే దాన్ని ఎక్కువ చూపించారు. ఈ రోజులో ఒక్కొక్క పొలిటీషియన్కి 100 కోట్లు 200 కోట్లు ఇల్లు ఉంటాయి. అతను ఆఫ్టర్ 7-8 కోట్లు ఖర్చు పెట్టి ఇల్లుని రెనోవేట్ చేసుకున్నాడు, శేషి మహల్ అని. దాన్ని భూతత్వంలో చూపించేసి ఇతను లగ్జరీగా ఉంటాడని చెప్పేసి వీళ్ళ చెయ్యిని అరాచకం లేకుండా ఆ పబ్లిసిటీలో కవిత ఎవరిని ముట్టుకుంటాడు మసి, కవిత వెళ్ళి ముట్టుకుంది ఆవిడని. ఆడు మసి అయిపోయారు. అక్కడ జైలుకి వెళ్ళినోడు గెలుస్తాడు. వీళ్ళు ఒక్కళ్ళే గెలవలేదు. ఎందుకంటే వెళ్ళొచ్చే లోపల ఎంత గూడు పుట్టాలని మీడియాని అంతా చేతితో పెట్టేస్తారు. ఒక 10% తప్ప 90% నేషనల్ మీడియా అంతా బీజేపీకే. నేను బీజేపీకి ఎగెనిస్ట్ ఏం కాదు, బీజేపీకి ఎగెనిస్ట్ కాదు, ఫర్రో కాదు. నేను మోడీ గారు మట్టుకు ఫర్రో. ఆయన అంటే పర్సనల్ కరిష్మా. ఎన్టీ రామారావు గారి సినిమాలు చూసేవాళ్ళం. ఆయన గుణాలు పక్కన పెడితే అంటే ఇష్టం. ఆ విధంగా ఈ రోజు చెప్తున్నాను, ఐ స్టిల్ లైక్ ఓన్లీ మోడీ. ఆయన ఒక హ్యాబిట్స్, ఆయనకి కోట్లు పిలుచుకోవాలని లేదు. కోట్లు ఖర్చు పెట్టే వాళ్ళు మాట కోట ఉంటే చాలు. ఆయనకి ఎవరున్నారు? సో ఆరోగ్యమే మహాభాగ్యం అని ఎదురుకెళ్ళిపోయి ఏక నిరంజన్ ఆయన. అందుకు ఇష్టం నాకు. ఎందుకంటే బీజేపీ యొక్క ఉద్దేశాలు నాకు పెద్ద ఇష్టం. నేను మనం చేరదాం అనుకున్నట్టే కొంచెం రిలే చేశాను, రాజమండ్రిలో చేరిపోవాలి. బట్ స్టిల్ ఐ హోల్డ్ చేశాను అనమాట. ఎందుకోసం కోట రాదు. నాకు ఒక పెద్ద ప్రాజెక్ట్ ఒకటి చేయాలి భారతదేశం మీద. దీనికోసం చేరాడు అనుకుంటారేమో అని చెప్పి కొంతకాలం హోల్డ్ చేశాను. అదర్వైజ్ ఐ స్టిల్ లైక్ హిమ్, గోయింగ్ టు లైక్. నెవర్ ఐ లైక్ మోడీ. మోడీ గారి ఫ్యాన్ నేను.
అర్థమైంది మీకు, నాట్ బీజేపీ. ఓకే. మరి ఇప్పుడు కేజ్రీవాల్ని ఓడించారు, ఎన్నో చేశారు, ఓడిపోయాడు. కాబట్టి అతను కూడా 2-3 డైలాగులను ఆ శీష్ మహల్ అన్న ఆ ఇల్లు అది అమ్మ ఈ రోజులో 100 కోట్ల రూపాయలు కడతారు. అతను కట్టిన వాళ్ళు ఉన్న ఇల్లుని సీఎం ఆఫీస్కి చేసి ఒక అంతస్తు వేసి దాన్ని పెట్టారు. దాన్ని వీళ్ళు ఇతను సామాన్యుడు కామన్ మ్యాన్ పార్టీ ఆమ్ ఆద్మీ అని చెప్పి అలా చెప్పి ఇలా చెప్పి అంటే అతను కొన్ని మాటలు అన్ని రికార్డ్ అయిపోయినాయి అనమాట. నేను సీఎం నవ్వను, నా పిల్లల మీద కొట్టేసి అదో అర్నాబ్ గోస్వామి బయటకు పట్టుకొచ్చాడు. నేను అవను సీఎం ఎవరెవరు చేస్తానని అన్నాడు ఇక్కడ కేసీఆర్ అన్నట్టు, అదొకటి. తర్వాత వచ్చి నేను మామూలుగా ఉండి వేగనారని కారు ఉంటుంది ఆఖరి కారు, అందులోనే వెళ్తాను, అదొకటి బయట పట్టుకొచ్చారు. తర్వాత ఇంకో డైలాగ్ అన్నాడు మొన్న క్యాంపెయిన్లో, అంటే మరి జైల్లో వచ్చిన ఆ కక్షతోటి, నువ్వు ఇంకో జనమిత్ర కూడా వేరే జనమిత్ర కూడా మిస్టర్ మోడీ కేజ్రీవాల్ని ఓడించలేమన్నాడు. దానికి వీళ్ళు ఎంత ఖర్చు పెట్టాలో ఖర్చు పెట్టి అది ఎన్ని చేయాలో అన్ని చేసి మొత్తానికి ఆమ్ ఆద్మీ పార్టీని ఓడించడమే కాకుండా అతన్నే మనీష్ సిసోడియాని కూడా ఓడించారు, సీట్లు కూడా గెలైపోయారు. సో దట్ ఈస్ హౌ కేజ్రీవాల్ స్టోరీ ఎండ్స్ అని చెప్పేసి అయినా వదలలేదు. నన్ను అర్నాబ్ కోసం ఇంకోటి పెట్టాడు, నువ్వు నాకు ఇంతవరకు ఇంటర్వ్యూ ఇవ్వట్లేదు, ఫస్ట్లో ఇచ్చావు, నేను నీ గురించి ఇంకా చెప్తాను, ఇప్పుడు నన్ను ఫేస్ చేయ అంటాడు. ఆడు రానంటుంటా నువ్వు ఎలాగ అడుగుతావు, ఆడు ఓడిపోయినా రాడు నీ దగ్గరికి, బికాజ్ యు ఆర్ ఓన్లీ ప్రో మోడీ అండ్ అమిత్ షా అండ్ యు ఆర్ ఓన్లీ ప్రో టు బీజేపీ. కామన్ సెన్స్ ఉండి న్యూట్రల్గా ఉన్నవాడు ఎవడో నీ దగ్గర రాడు. ఐ స్టిల్ లైక్ హిమ్ అర్నాబ్ గోస్వామి, బట్ స్టిల్ రానన్నవాడిని ఇంకెందుకు రామంటే ఓడిపోతాను కానీ నీ దగ్గర నీలాంటి ఛానల్కి రానంటాడు. నువ్వు చచ్చిపోయే వరకు నువ్వు అడిగినా కూడా రాడు. అండ్ ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ జర్నలిస్ట్ అర్నాబ్ గోస్వామి, అయినా కూడా రాను ఇంకా అడుగుతున్నాడు రమ్మని, ఐ విల్ నాట్ కమ్ అని అంటాడు. నీలాంటి సింగిల్ వన్ సైడెడ్ జర్నలిజం నాకు వద్దంటాడు. ఓడిపోతాను అంటాడు. వాట్ ఈస్ దేర్, ఎంతమంది ఓడిపోలే, ఎంతమంది గాడులు రాలేదు. కాకపోతే ఆఫ్టర్ 25-26 ఇయర్స్ తర్వాత ఢిల్లీలో దేశాన్ని పరిపాలించే పార్టీ వాళ్ళు రావడం అనేది ఇదే ఆఫ్టర్ 27 ఇయర్స్ తర్వాత. నేను చాలాసార్లు చెప్పాను, ఢిల్లీ ఎలక్షన్ అనేది చాలా ఇంపార్టెంట్ ఫర్ బీజేపీ అండ్ ఎస్పెషలీ ఫర్ మోడీ గారు. ఎందుకంటే ఆయన ఇప్పుడు డెఫినెట్గా కూడా ఢిల్లీని అతను పెట్టి చాలా మంచి ప్రాజెక్టులు అన్నమాట. మెడికల్ సర్వీసెస్ ఒకటి, ఇంకా చాలా ఉన్నాయి. ఇవన్నీ ఎక్కడ కూడా తగ్గించకుండా మెయిన్ ఏంటంటే 10 లక్షల ఇన్కమ్ వచ్చినా కూడా ట్యాక్స్ కట్టకుండా అది మటుకు చాలా ప్రయత్నిస్తాను నేను అని అన్నాడు. వీళ్ళు ఏం చేశారంటే 12 లక్షలు చేసి వదిలేశారు. మనం వీళ్ళు గెలవడానికి కారణం అదొకటి. తర్వాత వచ్చి అతను పెట్టిన ప్రాజెక్టులన్నీ కూడా అలాగే కొనసాగిస్తామని ఇంకోటి ఢిల్లీని ఈ ఫాగ్ ఫ్రీ కింద, ఈ పొల్యూషన్ ఫ్రీ కింద ఇతను ఏంటంటే 2-3 ఇండస్ట్రీలకు ఇచ్చాడు. అవి పొల్యూషన్ వచ్చే అనమాట. అలాగే ఎందుకు ఇచ్చేవని అర్నాబ్ గోస్వామి పెద్ద లెవెల్లో కూడా పెట్టాడు. సో ఇటువంటి ఇప్పుడు బ్యాడ్ని చెప్పడం అనేది అన్ని ప్రొపగండా అంటారు ఇంకొకళ్ళ మీద, గుడ్డిని చెప్పేది ఒకళ్ళ గురించి క్యాంపెయినింగ్. నేను ఎన్నోసార్లు చెప్తున్నాను, మన వాళ్ళకి అర్థం అవ్వాలి చెప్పేసి, మన వాళ్ళు లిమిటెడ్ నాలెడ్జ్ కాబట్టి. ఈ రెండు వీటికి తేడా ఏంటంటే ప్రొపగండా ఎక్కువ చేస్తారు. అతన్ని మనీష్ సిసోడియా 16 నెలలు పెట్టారు. అసలు ఈ కవిత యొక్క జోలికి వెళ్ళటమే వాళ్ళ ఒక డౌన్ఫాల్. వాళ్ళకి వచ్చి ఇండైరెక్ట్గా ఎవడన్నా లబ్ధి పొందితే 100 కోట్లు వస్తాయి, అవన్నీ బయటికి రావకూడదు, తీసుకోలేదేమో కూడా. ఎలక్షన్ ఖర్చు పెట్టాను అని ఉంటాడు. ఈ స్టిల్ ఏ కామన్ మ్యాన్. కాకపోతే ఇతను దగ్గర ఉన్న ఇంటలెక్చువల్స్ కొంతమంది ఉన్నారు. ఫస్ట్లో పెట్టినప్పుడు అన్నా హజారే గారి దగ్గర నుంచి బయటకు పెట్టినప్పుడు వచ్చిన ఇంటలెక్చువల్స్ స్లోగా విడిపోయారు. అంటే ఇతను సీట్లో కూర్చున్న తర్వాత డామినేటింగ్ తట్టుకోలేకపోయారు. ఇప్పుడు ఆ సీట్లో కూర్చున్న తర్వాత ఒక రియల్ పొలిటీషియన్ ఉండవలసి వస్తుంది. చెప్పినంత ఈజీ కాదు. అదేదో శంకర్ సినిమాలో ఒకరోజు ఇన్వెస్ట్ చేస్తాడు, అలాగే అంత ఈజీ కాదు అది. సో దాంట్లో కొంతమంది నో ఇంటలెక్చువల్ ఫెలో విల్ బి విత్ వన్ పార్టీ. ఎమడలేరు. ఆల్రెడీ కత్తులు ఉన్న వరలో ఇంకో కత్తి వెళ్ళదు. మీకు అర్థమైంది ఒకటి మీకు. ఆ విధంగా చాలా మంది యోగేంద్ర అని ఒక ఆయన, 2-3 చాలా మంది విడిపోయి వాళ్ళనే పైకి వచ్చారా, ఏదో పెట్టారు. మనం కూడా ఆమ్ ఆద్మీ ఇలాగ పెడదామని పెడతారు. ఎలాగ పైకి వస్తే ఇతను మంచి మూమెంట్లో వచ్చాడు. ఐఐటి ఖరగ్పూర్లో నాకు చదువుకున్నట్టు మంచి స్టూడెంట్ అతను. తర్వాత అన్నా హజారే గారి మూమెంట్ వచ్చింది. ఆ మూమెంట్లోంచి వచ్చినట్టుగా బయటకు వచ్చాడు కాబట్టి క్లిక్ అయ్యాడు. అందరికీ బయటకు వెళ్ళిపోయిన వెంటనే మనం కూడా పార్టీ పెట్టేయాలి అనిపిస్తుంది. ఎందుకంటే బయటకు విడిపోయిన వెంటనే చాలా మంది వస్తారు దగ్గరికి.
వాళ్ళు ఏం చేయగలరు? పవన్ కళ్యాణ్ వల్లే కాలేదు. 37% కాపులు ఉన్న వాళ్ళు 10 సంవత్సరాలు పట్టింది. బికాజ్ చిరంజీవి వెళ్ళి నీకు నువ్వే చీఫ్ మినిస్టర్ అని బంపర్ మెజార్టీతో వస్తున్నప్పుడు కాంగ్రెస్కి అమ్ముడిపోయి మళ్ళీ పార్టీని కూడా అందులో విలీనం చేశాడు. కాబట్టి ఆ ఒక్క తప్పు గురించి 10 సంవత్సరాలు అనుభవించాడు ఎవడు పవన్ కళ్యాణ్. లేకపోతే పవన్ కళ్యాణ్ కంటే ముందు సీఎం అయిపోవాలి ఎవరో చిరంజీవి. అమ్ముడు అయిపోయాడు, భయపడిపోయాడు. అతనికి అంతే తెలుసు అతను గొడవ, అతను స్వార్థం కాబట్టి వెళ్ళిపోయాడు. ఓకేనా? ఇది జరుగుతున్నది చెప్తుంటే కింద నుంచి పొడుచుకొస్తుంది కొంతమందికి. పొడుచుకు రాకూడదు. ఇది నిజమే మాట్లాడుతాను. మీ అందరికంటే నాకు అతను